కీర్తన 139, 8 చదువుకుందాం. నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడను ఉన్నావు. నేను పాతాళమందు పండుకొన్నను నీవు అక్కడను ఉన్నావు. అంటే ఈ వాక్యం ద్వారా మనకి ఏమర్థమవుతుందంటే, మనము ఈ లోకములో ఎక్కడున్నా సరే ఆయన మనతో ఉంటాడు. పాతాళంలో ఉన్నామా, ఆకాశంలో ఉన్నామా, భూమి మీద ఉన్నామా, ఇంట్లో ఉన్నామా, ఇంటి పైన ఉన్నామా, ఇంటి పక్కన ఉన్నామా, మరి ఎక్కడ ఉన్నా ఎక్కడ పడుకున్నా సరే అనుక్షణము ఆయన మనతో మరి ఉన్నాడంట. కాబట్టి మనం ఈ లోకంలో ఏ పరిస్థితిని బట్టి భయపడకూడదు, చింతింపకూడదు. ఎందుకంటే ఆయన మనతో ఉన్నాడు, మనల్ని నడిపిస్తాడు, మనల్ని పోషిస్తాడు, మనకి సహాయం చేస్తాడు, మనల్ని కాపాడుతాడు, మనల్ని భద్రపరుస్తాడు. కాబట్టి అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు మనం ఏం చేయాలి? ఎక్కడ ఏ స్థితిలో ఉన్నా సరే ఆయనను మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఏ కష్టంలో ఉన్నా, ఏ కృంగుదల్లో ఉన్నా, ఏ దుఃఖంలో ఉన్నా, ఏ అర్థం కాని పరిస్థితి, ఏ ఒంటరితనంలో ఉన్నా, దేవా నేను ఎక్కడున్నా నువ్వు నాతో ఉంటానన్నావు కదయ్యా అని ఈ వాక్య భాగాన్ని ఎత్తిపట్టి మనం అక్కడ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అడిగినట్లయితే దేవుని యొక్క సహాయం మనం పొందుకుంటామని మాట ద్వారా మనకి అర్థమవుతుంది.